కొంపలు మునిగిపోవు, కొంపలేం మునుగవు. కూల్చివేతలు ఆపండి. బుల్డోజర్ చర్యలను హీరోయిజంగా చూపే ప్రయత్నం చేయొద్దు. వచ్చే నెల 1 వరకు దేశవ్యాప్తంగా కూల్చివేతలపై స్టే. ప్రభుత్వ స్థలాలలో అక్రమ కట్టడాల తొలగింపునకు మినహాయింపు. వచ్చే నెల 1 వరకు దేశవ్యాప్తంగా కూల్చివేతలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై స్టేజ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. పబ్లిక్ రోడ్లు, ఫుట్పాత్లు, ప్రభుత్వ స్థలాలు, రైల్వే వంటి స్థలాలు అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను మాత్రం తొలగించవచ్చని క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు. కీలక వ్యాఖ్యలు. మొత్తానికి ఒక్క శంపపొండి సరిచినట్టు అయింది. నిన్ననే కదా నిరూప్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడినారు. హైడ్రా ఇల్లీగల్లు, హైడ్రాకి ఏ అధికారాలు లేదు, వాళ్ళు ఇష్టానుసారంగా సైకోల్ లెక్క ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే హైడ్రా అధికారులు కావచ్చు, ఓ సైకోల్ లాగా బిహేవ్ చేస్తున్నారని నిన్న సుప్రీంకోర్టు న్యాయవాది మాట్లాడినలో లేదో ఇలా సుప్రీంకోర్టు బెంచే ఏకంగా కొంపలేం మునుగవు, కూల్చివేతలు ఆపండి, బుల్డోజర్ను ప్రయోగించి మేము హీరోలమని చూపించకుర్రి అని డైరెక్ట్ తువ్వాల్లో చెప్పు పెట్టి కాదు, డైరెక్ట్ చెప్పుతో కొట్టినట్టు చేసింది. ఇంకా వాడు బుల్డోజర్ పట్టుకపోయి దాన్ని దీన్ని కూల్చిపోయి ఇదే అభివృద్ధి అంటాను. పేదోళ్ళ దగ్గరికి బుల్డోజర్ తీసుకుపోయి భయపెడతాను. ఆక్రమిస్తారా అంటాను. ఆక్రమించిన వీళ్ళు అన్నను వదిలేసిండు, ఆక్రమించిన వివేక్ను వదిలేసిండు, ఆక్రమించిన పొంగిలేట్ను వదిలేసిండు, ఆక్రమించిన ఆయన ఎవరు పట్టం మహేందర్ రెడ్డిని వదిలేసిండు. పేదోళ్ళ మీద గన్ను ఎక్కువ పెట్టి లొంగిపో అంటాను. గిదేనా నీ అధికారం? నీ హైడ్రా తెచ్చింది గిందికేనా? నువ్వు బుల్డోజర్లు ప్రయోగించేది గిందికేనా? నీ బుల్డోజర్లను ఎవరి మీద ప్రయోగించాలి? నట్టి కుమార్ మీద ప్రయోగించు. నీ బుల్డోజర్లను ఎవరి మీద ప్రయోగించాలి? అరికపూడి గాంధీ మీద ప్రయోగించు. నీ బుల్డోజర్ని ఎవరి మీద ప్రయోగించాలి? ఎవరైనా హైదరాబాదు మాది అంటే వాని మీద ఉపయోగించు నీ బుల్డోజర్. ఆ కెర్రాని బుల్డోజర్లు తీసుకొచ్చి భయపెడతావు మా వాళ్ళని.